గాయస్ ఈరోజు అయితే హనుమాన్ జయంతి విష్ణుదేవుడి విగ్రహం దగ్గరికి అయితే వచ్చినాము. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గేట్షిప్ జిన్నిస్. సో ఈరోజు వీడియో వచ్చేసి మన స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం ఇవాళ. సో స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి అండ్ మాకు ఛానల్ మంచిగా పబ్లిష్ కావాలని అండ్ మా సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలి అని చెప్పి సో మేమైతే స్వర్ణగిరి అయితే బ్లాగ్ అయితే వేస్తున్నాము. సో వీడియో మొత్తం చూడండి గైస్. మేమైతే ఎన్ఎస్ మీద అయితే పోతున్నాం. ఎన్ఎస్ బైక్ మీద ఇప్పుడు చెలో రైడ్ స్టార్ట్ చేస్తున్నాం ఇంటికాడికి. సో గైస్ ఇప్పుడు మనమైతే ఇంటి నుంచి బయలుదేరినాము. సో యాక్చువల్లీ మేము కార్లో వెళ్దాం అనుకున్నాము, కానీ మళ్ళీ క్లైమేట్ చూసి మైండ్ చేంజ్ చేసుకొని ఇక వెళ్తున్నాం. బైక్ డ్రైవింగే ఆ సీనరీస్, గాలి, మన ఫీల్ బైక్లోనే వస్తుంది, కార్లో రాదు మళ్ళీ. ఏదో అవి అంతేనా. సో పొద్దున మామూలు వచ్చేసాడు. గవర్నమెంట్కి పైసలు బాగా. సో మనం బండిని కూడా మంచిగా చేయించినాం యాక్చువల్గా రీసెంట్గా. సో ఆ బ్లాగ్ కూడా వస్తుంది మీకు. సో యాక్చువల్గా బండి మేము 3-4 ఇయర్స్ నడిపేయలేదు. సో సడన్గా చూస్తే కొన్ని మన టైమింగ్ చేంజ్ మనం అవన్నీ పోయినాయి. సో మనం హెడ్ అయితే అన్ని సామాన్యాన్ని హెడ్ కొత్తది వేసినాము. సో మళ్ళీ తర్వాత ఇప్పుడు తీస్తున్నాం. చూడాలి ఇప్పుడు బండి అయితే మనకి చాలా స్మూత్ అయిపోయింది. ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఎక్కడ పోతుందో బండి అని. కొంచెం బండి మంచిగా నడిచిందంటే ఇంకా వేరే మోటో బ్లాగింగ్ లాంగ్ వీడియోస్ కూడా వేయచ్చు. అదే 3-4 ఇయర్స్ నడిపేలే బండి మేము పెట్టేస్తాం, పక్కకు పెట్టేస్తాము. యాక్చువల్లీ మేము స్వర్ణగిరికి అయితే మా టీంతోని పోదామని చెప్పి అయితే ప్లాన్ చేసినాము. ఇట్లా హనుమాన్ జయంతి రోజు ఇట్లా వెళ్దామని చెప్పి, కానీ అనుకోకుండా వాళ్ళు ఇట్లా బయటికి వెళ్ళడం, ట్రిప్కి వెళ్ళడం వల్ల సో బెంగళూరుకి అయితే వెళ్ళారనమాట వాళ్ళు. ఇక కొంచెం అట్లా వాళ్ళు లేరని చెప్పి ఇక మేము కూడా ఏదైనా ఒక ఇట్లా వీడియో వేయాలి, హనుమాన్ జయంతి వస్తుంది, ఇట్లా ఏదైనా ఒక రోడ్ ట్రిప్ లాగా కూడా వేయాలి అని చెప్పి ఇట్లా మేము స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాము. రాలంతా స్వర్ణగిరి ముంగడికని యూటర్న్ తీసుకొని పోవాలి. స్వర్ణగిరి వచ్చేసినాం మనం ఇప్పుడు. లోపల ఎంటర్ అవుతారు. ఓ చాలా బ్యూటిఫుల్ ఉంది టెంపుల్. ఫస్ట్ టైం వస్తాను నేను. లెఫ్ట్ సైడ్కి పార్కింగ్ ఉంటుంది. వాళ్ళు వర్కర్స్ కదా వాళ్ళు. ఆన్లైన్ అది ఫోన్కి లింక్ అయి ఉంటుందా కెమెరా? లేదు, సపరేట్దా రీల్ ఉంటుంది అందులో. మెమరీ ఎంత? హెల్మెట్ లాక్ చేసుకోండి, లాక్ ఉందా? లేదు. లేకపోతే అక్కడ పెట్టండి, లేకపోతే తీసుకొని వెళ్ళిపోండి, ఎందుకంటే పోతుంది. టెంపుల్లోకి తీసుకెళ్ళొచ్చా? అలో ఉండదు. సో బెటర్ మీరు ఇక్కడ పెట్టుకొని పోతే బెటర్. ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది, ఎందుకంటే పోతుంది మళ్ళీ. ఇంకా పార్కింగ్ ఎక్కడ ఉందా? బేర్ 650 చెప్తారు. బేర్ 650 స్వర్ణగిరికి అయితే వచ్చేసాం. బండి పార్క్ చేసి ఇప్పుడు బొట్టు అయితే పెట్టేసుకొని దర్శనంకి అయితే వెళ్తాం. అయితే వచ్చినా అనుకో సెకండ్ టైం. వీడియో తీయచ్చు, ఏం కాదు. ఇట్లా పోదాం, అట్లా అదే ఎగ్జిట్, ఇట్లా ఇది ఎంట్రీ. ఏడండి
అవునా? కెమెరా ఏమి ఎక్కితే తిరుపతి మెట్లు ఎక్కిన ఫీల్ వస్తుంది. టెంపుల్ అయితే మంచిగా కట్టిరు. సో గైస్ మా దర్శనం అయితే అయిపోయింది. మేము కెమెరాస్ అయితే లోపలికి అలవలేదు. సో ఇక్కడ ఫోన్ కౌంటర్లో అయితే ఫోన్స్ కెమెరాస్ అయితే పెట్టేసి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. శతయోజన శతశతయోజన శరధి నియోజన శరపరిలంఘన రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి శాయన. సో గైస్ ఇక్కడ అయితే ఆవులు అయితే ఉంటాయి. మీరు ఇక్కడ గడ్డి అయితే తీసుకొని ఆవులకైతే తినిపించవచ్చు. ఏమని అనుకోండి గైస్, గుడితో పాటు ఈ క్లౌడ్స్ అయితే మస్తు ఒక సినిమాటిక్ వ్యూ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనము విష్ణుదేవుడి విగ్రహం దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ వాటర్లో విష్ణుదేవుడి విగ్రహం అయితే ఉంటుంది. సో గైస్ ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది మాది. సో ఫ్రీ దర్శనమే వెళ్ళినాము. స్టార్టింగ్ ఎంటర్ కాగానే లైన్ అయితే మూవ్ అయిపోయింది ఫాస్ట్గానే. తర్వాత హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది. గర్భగుడి మూసేసి దేవుడికి ఆరతి అవన్నీ అయితే ఇచ్చారు. సో దర్శనం బాగానే అయింది. ఓవరాల్ టెంపుల్ కూడా బాగానే ఉంది. ఇక నేను కూడా మనకి ఛానల్ మంచిగా గ్రోత్ కావాలి, ఇంకా వైరల్ కావాలి, అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా ఉండాలని అయితే నేను దేవుడికి అయితే కోరుకున్నా. అండ్ నెక్స్ట్ మీకు ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ఫన్నీ వీడియోస్తోని, మోటో వ్లాగింగ్ వీడియోస్తో అయితే మేము ముంగట ఉంటాం. అండ్ మీరు మా ఛానల్కి ఎట్లాంటి వీడియోస్ కావాలి, మేము ఎట్లాంటి వీడియోస్ చేయాలి, లైక్ డేర్ సిరీస్ కానీ, ప్రాంక్ కానీ, ఎట్లాంటి వీడియోస్ కావాలో మాకైతే కింద కమెంట్ చేయండి. సో మీ కమెంట్ని మేము ప్రతి ఒక్క కమెంట్ని చదువుతాం, ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇస్తాము. సో ఆ కమెంట్ బట్టి మేము ఏ వీడియో చేయాలో మేము త్వరలో ఆ వీడియో చేసి మీకోసం అయితే ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో ఇంకోటి ట్రావెల్ బ్లాగ్స్ ఒకవేళ అయితే ప్లేసెస్ మీరే చెప్పండి, మంచి ప్లేసెస్కి వెళ్ళడానికి ట్రై చేస్తాము. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇన్డెప్త్గా మీకు ఎడ్యుకేట్ చేస్తాము. సో నాట్ ఓన్లీ ట్రావెల్స్, ఎనీ కాంటెంట్ మీరు జస్ట్ కమెంట్లో మెన్షన్ చేయండి. విల్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ ఏదైతే కాంటెంట్ మీరైతే పబ్లిష్ మెజారిటీ చూస్ చేసి విల్ ట్రై టు కీప్ యూ పోస్టెడ్ అండ్ ఎంటర్టైన్. మీకు ఏ ప్లేసెస్కి మీరు ఏదైనా ప్లేసెస్ మాకు సజెస్ట్ చేయండి, మాకు తెలుస్తాయి కొన్ని తెలియని ప్లేసెస్ ఉంటే. ఇంకోటి గేర్ షిఫ్ట్ జర్నీ అనేది ఒక ట్రావెల్ వీడియోనే కాదు, ఇట్ ఈస్ అ సబ్స్క్రైబర్స్ వీడియో. సో మీరు ఏ కాంటెంట్ అయితే చెప్తారో విల్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ ఆ కాంటెంట్ మీ వరకు విల్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ కాంటెంట్ రీచెస్ యూ. అంతే కదా? అంతే. ఇప్పుడు అంటే మనం ఒకటే జానర్తో మనం రెస్ట్రిక్ట్ అవుతలేము. మీరు ట్రావెల్ కూడా ఉంటుంది, ఫుడ్ బ్లాగింగ్ కూడా ఉంటుంది, గ్యాజెట్స్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా ప్రమోషన్స్ వీడియోస్ కావాలన్నా ప్రమోషన్ వీడియోస్ చేస్తాము. సో మీరు ఎలా చెప్తే వీఆర్ దేర్ ఫర్ ఆ సబ్స్క్రైబర్స్ అండ్ వీఆర్ దేర్ టు మేక్ యూ హ్యాపీ. సో మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా, మీకు ప్రమోషన్స్ వీడియోస్ కావాలన్నా, ఎవరైనా ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు ఫుడ్ కోర్ట్స్ పెట్టిన వాళ్ళకి ప్రమోషన్స్ కావాలన్నా మాకు చిన్న మీ నంబర్ పెట్టి కామెంట్ సెక్షన్లో మీ ఏరియా ప్లేస్ అది మెన్షన్ చేస్తే మేము మీకు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీకైతే వీడియోస్ అయితే ప్రమోషన్స్ వీడియోస్ ఏ వీడియోస్ అయినా మేము రెడీ ఉన్నాము. సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కూడా మోటివేట్ చేస్తే కొంచెం మాకు కూడా వీడియోస్ చేయడానికి ఉంటుంది. సో గైస్ ఇప్పుడు టెంపుల్ నుంచి అయితే బయటికి వెళ్తున్నాం. ఎంట్రీ ఎట్లా అయితే ఉంటుందో ఎగ్జిట్ కూడా అక్కడ నుంచే ఉంటుంది. సో గైస్ ఇంటికి అయితే వచ్చేసినాము. మా మార్నింగ్ మేము 10:30కి వెళ్తే ఇప్పుడు ఎంతైనా 2:30 అవుతుంది కదా, 2:30 అయింది ఇంటికి వచ్చే వరకు. జస్ట్ ఇప్పుడే దిగినాము. ఇక ఇంటికైతే సేఫ్గానే వచ్చినాము. మా ఫిలాసఫీ ఏంటంటే లైక్ ఎట్లయితే వెళ్తామో అట్లయితే ఇంటికి రావాలా సేఫ్గా.
సో మీరైనా సరే ఎక్కడికైనా ట్రావెల్ వెళ్తే ఎట్లయితే వెళ్తారో కేర్ఫుల్గా చూసి హెల్మెట్ వేసుకొని ఎట్లయితే వెళ్తారో ఇంటికి కూడా అట్లనే రావాలి. సో సేఫ్గా వస్తేనే మనకి మంచిది, మన ఫ్యామిలీ వాళ్ళకు కూడా మంచిది. సో ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. సో నేను చెప్పినట్టు మీరైతే మాకు కమెంట్ చేయండి ఎట్లాంటి వీడియోస్ కావాలో. సో అలాంటి వీడియోస్తో మేము ముంగట ఉంటాం. కీప్ వాచింగ్, స్టే ట్యూన్.